ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం ఏర్పడింది అని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని వెల్లడించారు. ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వందనం ఇస్తున్నామని తెలిపారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారికి ఆఖరి రోజు అని హెచ్చరించారు. ఒక పక్క గంజాయి బ్యాచ్, ఒక పక్క బ్లేడ్ బ్యాచ్, ఇంకో పక్క దానికి నాయకత్వం గొడ్డలి పార్టీ. రాబందుల మారిగా వెయిట్ చేస్తా ఉంటారు. మీకు అందరికీ తెలుసు, ఏది జరగకపోయినా దానికి చాలా తెలివైన నేరాలు చేసే దిట్టలు వీళ్ళు. అలాంటివన్నీ చేస్తారు. అలాంటివి అధిగమించి నేను అనుకున్న లక్ష్యానికి పనిచేస్తున్నా. ఈరోజు మా ఆడబిడ్డలను చూస్తే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 వేసే ఘనత ఒక ఎన్డీఏకి దక్కింది. 2 స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అంటే చూపించాలని మీరు ఎక్కడికి పోయినా ఎవరి అనుమతి లేకుండా ఉచితంగా ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ. ఒకప్పుడు దేవాలయాలకు పోవాలంటే భర్తలు గాని తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఇప్పుడు జల్సాగా అన్ని దేవాలయాలు కళకళలాడుతున్నాయి. నాకు కూడా కొన్ని తెలంగాణలో గురుకుల విద్యా సంస్థల నిర్వహణపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం